జగన్ ఆ ఒక్క మాటతో రాజకీయంగా ఇక క్లోజ్ అనే అనుకోవాలా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొన్న బెంగుళూరు నుంచి వచ్చారు. వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మరలా తిరిగి వెళ్ళిపోయారు. దానివల్ల ఏం ఒరిగింది అంటే వైసీపీ తీవ్రమైన డ్యామేజ్ని అయితే మూట కట్టుకుంది. గమనించండి, ప్రధానంగా వైసీపీని ఫాలో అవుతున్న వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే ఆయన మాట్లాడే మాట వల్ల అది వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మీరు గత కొన్ని రోజులుగా అంటే ఓటమి చెందినప్పటి నుంచి ఒకసారి ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చినా అది వైసీపీకి డ్యామేజ్ అవ్వడం తప్ప ఇంకొకరి పరిస్థితి కనిపించట్లా, లేదా ఇంకో యాత్ర చేపట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు కొన్ని చెప్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వినుకొండలో జరిగినటువంటి రౌడీ షీటర్ల మధ్య జరిగిన హత్యాకాండ, దాన్ని ఉద్దేశించి ఈయన ఢిల్లీ వేదికగా అక్కడ ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ నిరసన కార్యక్రమం చేపట్టి అక్కడ ఆయన మాట్లాడిన మాటలు తీసుకున్న దగ్గర నుంచి మొన్న తాడేపల్లిలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ వరకు ఏది తీసుకున్నా కానీ వైసీపీకి ప్లస్ అయ్యేలాగా అడ్వాంటేజ్ అయ్యేలాగా ఎక్కడైనా ఏదైనా ఉందా? ఇందులో పీక్స్ ఏది అంటే మావిగన్. ఆ మావిగన్ అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన ప్రస్తావించారో వైసీపీలోనే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏం అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా అటు ఇటు చూసుకున్నారు. అది పరిస్థితి. ఇక మామూలుగా ఇప్పుడు మొన్న జరిగిందనే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రతి సినిమాకి పాత సినిమా రికార్డులను బద్దలు కొట్టాం, కొత్త రికార్డు క్రియేట్ చేసాం అని చెప్పేసి మామూలుగా సినిమా హీరోలకు సంబంధించి ఎలా చెప్తారో, ఇదిగో ఇప్పటి వరకు ఈ సినిమాని హైయెస్ట్ రికార్డు కలెక్షన్స్లో అని చెప్పేసి ఎప్పటికప్పుడే మనం చాలా సినిమాలకు గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి మహేష్ బాబు సినిమా తీసుకోండి. ఏదైనా సరే పాత సినిమా కంటే దాని ముందు సినిమా కంటే మెరుగైన కలెక్షన్స్ వస్తుంది. సినిమా టాక్లు అది అటు ఇటు పక్కన పెట్టండి. కొంచెం సినిమా కనుక హిట్ అవుతుందంటే, పాజిటివ్ టాక్ వచ్చింది అంటే పాత సినిమా రికార్డ్స్ని బద్దలు కొడతా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం మహేష్ బాబుదే చెప్పాడు అని చెప్పేసి అనుకోమాను, అది ఏ హీరోదైనా అంతే ఉంటుంది. సరే, అది అలా ఉంచితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కూడా అట్లాగే అనిపిస్తున్నాయి. మావిగన్ అనేది ఒక సెన్సేషను, ఏది మీడియా ముఖంగా సోషల్ మీడియాలో. దాన్ని మించిన సెన్సేషను మొన్న మాట్లాడింది. అది ఏంటి అంటే తను మంచోడు అని చెప్పేసి చెప్పుకోవడం. అది ఎంత దారుణం అంటే తన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ, ఏది తన తాత రాజారెడ్డి, తన తండ్రి రాజశేఖర రెడ్డి, తన చిన్నాయన వివేకానంద రెడ్డి, ఈ ముగ్గురికి సంబంధించిన హత్యల వెనకాల చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటను చూసారా? ఇక దాదాపుగా వైసీపీని క్లోజ్ చేసేసుకోవచ్చు అనే తరహాలో ఉంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఆ రకంగా చెప్తున్నారు అని అంటే, మనం రాజారెడ్డి సంగతి అసలు మామూలుగా పెద్దగా జనాలకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి తాత, రాజశేఖర రెడ్డి గారి తండ్రి, అంతవరకే. ఆయన ఒకప్పుడు ఫ్యాక్షనిస్టు, అంతే. ఇప్పుడు ఆయనకి సంబంధించిన అరాచకాలు ఏ రకంగా వ్యవహరించారు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఎంత కర్కశంగా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మంచివాడని చెప్పేసరికి మొత్తం వచ్చేసింది ట్రాక్ అంతా కూడా. ఏ రకంగా అంటే పార్థసారథి రెడ్డి అని చెప్పేసి, పేర్ల పార్థసారథి రెడ్డి అని చెప్పేసి ఆయన ఇది రాజారెడ్డి వర్గానికి ప్రత్యర్థి వర్గం అట. సో ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన పైన కూడా చాలా అటాక్స్ జరిగినాయి. లక్కీగా సేవ్ అయి ఉన్నాడని చెప్పేసి ఆయనకి ముఖం మీద, ముక్కు మీద అక్కడ ఘాట్లు కూడా ఉంటాయి. మన స్టూడియో కూడా గతంలో వచ్చి చేశాడు. సో కిషోర్ ఇంటర్వ్యూ కూడా చేశారు అప్పట్లో. సో ఆయన ఏమేమి మాట్లాడారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీడియా ముందుకు ఆయన వచ్చి మొత్తం బయటపెట్టాడు. నాట్ ఓన్లీ దట్, ఇంకా అప్పట్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కరు నిదానంగా అన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. ఇప్పుడు అదేమైంది అంటే ఈయన మంచోడు అని చెప్పేసి ఒక మాట చెప్పి, నేను మంచిగా ఉన్నాను కాబట్టి మీరందరూ బతికే ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ బతుకు, వీళ్ళ బండారం, వీళ్ళ యొక్క జీవితం మొత్తం రోడ్డును బరి చేశారు జగన్మోహన్ రెడ్డి. అదే ఆ మాట ఆయన మాట్లాడకుండా ఉంటే ఆలోచించండి. మొన్న మావిగన్ కానీ ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి అని చెప్పేసి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ పేర్లు ఎత్తకుండా ఉంటే, నార్మల్గా ప్రభుత్వం పైన కరెంట్ ఇష్యూస్ మీదే మాట్లాడుంటే వేరుగా ఉండేది.
ఈయన మాట్లాడితే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏమేమో తీసుకొచ్చి మాట్లాడటం వల్ల అది ఇప్పుడు ఏమవుతుంది, మరింత డ్యామేజ్ అనేది వైసీపీకి స్పష్టంగా కనపడతా ఉంది. సో ఇప్పుడు రాజారెడ్డి మంచోడు లేదా రాజశేఖర రెడ్డి మంచోడు అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాజారెడ్డి సంగతి అలా ప్రక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారు అనగానే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఒక ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకం. ఇప్పుడు ఆ రెండు కూడా ప్రక్కకి వెళ్ళిపోయి ఆయన బ్యాక్ షేడ్ ఏది డార్క్ షేడ్ ఏదైతే ఉందో ఆయనకి ఇంకోటి అది తెరపైకి ఇప్పుడు వచ్చేలాగా కనపడతా ఉంది. అప్పట్లో ఏమేమి జరిగినాయి ఏంటి, అసలు నేను డాక్టర్ కాకముందు ఏం చేశారు, డాక్టర్ చదువుతూ ఉండగా ఏం చేశారు, పొలిటీషియన్గా ఫుల్ టైమ్గా అవతారం ఎత్తకముందు ఏం చేశారు, పొలిటీషియన్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న టైంలో ఎటువంటి కుట్రలు చేశారు మొత్తం కూడా తీసుకొస్తా ఉన్నారు. అప్పుడేమవుతుంది, ఇదంతా కూడా మళ్ళీ విపరీతంగా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి అంటే కృతజ్ఞతతో ఉండవలసిన జగన్మోహన్ రెడ్డి తండ్రి పట్ల, తాతయ్య పట్ల, అలాగే చిన్నాయన పట్ల ఇప్పుడు వాళ్ళ బ్రతుకునంతా కూడా మొత్తం చీల్చేసి ఎండన్నట్టుగా ఆయనంతటికి ఆయనే బయటపెట్టి పరుస్తున్నారనమాట. సో ఇదంతా ఈ రకంగా జరగడానికి గల కారణం ఏంటి అంటే మొన్న ఆయన చేసిన వ్యాఖ్య. దీనిపైన ఇప్పుడు వీకెండ్ కామెంట్ పై ఆర్కే కూడా వచ్చింది. అది మనం ఇప్పుడు ఈ వీడియోలో టైం సరిపోదు, లెందే అవుతుంది కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అటు వీళ్ళు చేసింది కావచ్చు, అంతకుముందు ఇంకెవరో అని చెప్పేసి అని ఇంకా ఏదో చేశారు. ఇప్పుడు ఒక ఆవుని ఏదో వీళ్ళు ఇప్పుడు బాంబులు అవి పెట్టి ఒక ఇల్లుని పేలుద్దాం అనుకుంటే అప్పుడు ఒక ఆవు కూడా మరణించింది. దానివలన ఆ ఆవు ఎలా మరణించిందో అలాగే మీరు మరణిస్తారు అని చెప్పేసి అని ఆ ఆవుకు సంబంధించిన సూర్యనారాయణ వాళ్ళ మదర్ ఎవరో మొత్తానికి అదంతా డీటెయిల్స్గా తర్వాత మాట్లాడుకుందాం. వీలైతే ఇంకెవరైనా సరే దీనికి సంబంధించిన క్రెడిబిలిటీ సోర్స్ అంటే అప్పుడు రాజకీయాలు చూసిన వాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఎవరో ఒకరిని నేను పట్టుకునే ప్రయత్నం చేసి మరలా అసలు రాజారెడ్డి గారి చరిత్ర నిజంగానే ఎట్లాంటిది ఏంటి, ఆయన ప్రజల కోసం చేశారా ఏమైనా, లేదు ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చుకుంటున్నారా, లేకపోతే డార్క్ షేడ్ ఎట్లా ఉండేది మొత్తం మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో ఆ రకంగా ఆవుని మరణం వల్ల సో అట్లాగే మీరు కూడా మరణిస్తారని చెప్పి ఆవిడప్పట్లో శాపం పెట్టారట ఆవుకు సంబంధించిన ఓనరు. ఆ శాపానికి తగినట్టుగానే వీళ్ళ ముగ్గురి కూడా అసహజ మరణాలు, ఏ ఒక్కరిది కూడా సహజ మరణాలు లేవు. ఆ శాపం తగిలిందని మళ్ళీ ఇంకో వీడియోలో కూడా చూశాను. సో ఎనీహౌ ఇప్పుడు ఇదంతా కూడా చూడండి, నేటి రాజకీయాలు, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన, వీటి గురించి మాట్లాడవలసిన ప్రతిపక్ష పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడో పురాతన కాలంలో అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకురావడం వల్ల ప్రజలకి ఇప్పుడు ఆ హిస్టరీ మొత్తం కూడా తీసుకొచ్చి పరిచి పక్కన పెడుతున్నారు. సో దానిని బట్టి అది ఏమవుతుంది, అసలు ఎవరి నేపథ్యం ఏంటి, ఎవరి ఫోటో పెట్టుకొని ఇప్పుడు మార్కెట్లో సర్వే అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే తండ్రి రాజారెడ్డి అనేది పక్కన పెట్టేసేయండి, రాజశేఖర రెడ్డి అనేది ప్రజలకు తెలుసు. ఆయన పట్ల లేకపోతే ఆయన పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, ఆయన అంటే బాగా గౌరవం ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. సో ఇప్పుడు ఆ ఫోటోలో కూడా ఉన్న డార్క్ షేడ్స్ కూడా బయట పెడితే ఏమవుతుంది, ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారిలో డార్క్ షేడ్ కూడా చూసేసి ఉన్నవాళ్ళు ప్రజలందరూ కూడా ఒకసారి ఇక తలుచుకుంటేనే ఒక్కొక్కళ్ళు గుండెలో దడపడతా ఉంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఇంక వీళ్ళందరికీ కూడా బదనాం అయిపోయేలాగా కనుక జరిగితే అసలు ఏంటి బదనాం అంటే ఎట్లా, ఇప్పుడు ఆ సమయాల్లో ఆ కాంటెంపరీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో ఇది జరిగింది ఇది సాక్ష్యం అని చెప్పేసి వాళ్ళందరూ బహిర్గతం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాస్తవంగా 2004లో కానీ 2009లో కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు, మీడియా మాత్రమే ఉంది. సో డిజిటల్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు. సో అటువంటి తరుణంలో ఇలా నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం వచ్చేసినాయి, ఇక మొత్తం ఏ మాత్రం కూడా దాపరేఖలు లేకుండా చక్కగా బయటపడతాయి. అది బయటపడిన క్రమంలో ఇప్పుడు ఏంటి పరిస్థితి, దీనంతరం గల కారణం ఎవరు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆ మాటలు మాట్లాడటం వల్ల. అవి మాట్లాడకుండా ఉంటే కాస్త కోస్త బెనిఫిట్ ఉండేదేమో అంటున్నా, అది కూడా చూడండి. సో ఇప్పుడు ఇది మాట్లాడటం వల్ల దాదాపుగా ఇక చాప్టర్ క్లోజ్ రాజకీయంగా. ఇక వైసీపీ వాళ్ళు కూడా దీన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్లా. ఏదన్నా ఉంటే బ్లేటెంట్గా వెళ్ళి మూర్ఖంగా మాట్లాడాలి తప్ప కన్స్ట్రక్టివ్గా దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం వల్ల చివరికి ఆ పార్టీ ఉనికే ప్రమాదంగా మారిందా అనే అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.